టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించిన అంశంలో భాగంగా తెలంగాణ జియోగ్రఫీ నుంచి అవస్థాపన సౌకర్యాల్లో ప్రధానమైనటువంటి రోడ్డు మార్గాలు మరియు రైలు మార్గాల యొక్క వాటి యొక్క వివిధ దశలు, వాటి యొక్క పొడవు, వాటి యొక్క పరిధి, అలాగే ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే రోడ్డు విస్తరణ కోసం చేసినటువంటి అంటే రోడ్ల యొక్క అభివృద్ధి కోసం చేసుకున్న కార్యక్రమాలు, అలాగే రైల్వే నెట్వర్క్లో ఈ మధ్యకాలంలో ప్రారంభమైనటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్టేజ్ 1, స్టేజ్ 2, దీని ముందు ఉన్నటువంటి MMTS. సో ఇవన్నీ కూడా మనము ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి దశలో నిర్మితమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. అందులో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టు. వీటితో పాటుగా ఇది ప్రపంచంలోనే ఉన్నటువంటి 100 ప్రధానమైనటువంటి ఒక ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపబడినటువంటి ప్రాజెక్టు. దేశంలోనే 2వ అతిపెద్దదైనటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టు. సో దీని యొక్క పురోభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, స్టేజ్ 2 ఏ విధంగా ఉంటుంది, స్టేజ్ 2లో ఉన్నటువంటి ప్రధాన మార్గాలు ఏమిటి, ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు లేదా హైదరాబాద్ నగరానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి, అటు డైరెక్ట్గాను ఇటు ఇండైరెక్ట్గాను ఎటువంటి మనకి అడ్వాంటేజెస్ అనేవి మనకి లభ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, మెట్రో రైల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సో పర్యావరణ పరంగా దీని యొక్క ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా కొంచెం కూలంకుషంగా అభ్యర్థులందరూ కూడా చర్చించుకొని ఒక సమగ్రమైనటువంటి జవాబుని మన దగ్గర కనుక ఉంచుకున్నట్లయితే ఈ పరీక్షలో మనకి రాదగడానికి అవకాశం ఉన్న ప్రశ్న కాబట్టి మనం చాలా వరకు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక అవస్థాపన సౌకర్యాలు అనేవి ఏ ప్రాంతానికైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా అవి ఆయుపట్టు లాంటివి. జాన్ ఎఫ్ కెనడీ అమెరికాలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్ఏలో ఒక మాట అన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేవి అభివృద్ధి చెందడం వలన ఈ రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు అభివృద్ధి చెందలేదు. ఈ రోడ్డు, రైలు మార్గాలు, అవస్థాపన సౌకర్యాలు అనేవి అభివృద్ధి చెందడం వల్లనే అమెరికా అభివృద్ధి చెందింది అన్నారు. అంటే ఏ దేశ భవిష్యత్తుకైనా ఆ దేశంలో ఏర్పడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవే ఆ దేశం యొక్క పురోభివృద్ధిని నిర్ణయిస్తాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే రోడ్డు మార్గాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రైలు మార్గాల యొక్క పరిస్థితి ఏమిటనే అంశాలు మనం ఇక్కడ చర్చిద్దాం. ఇక్కడ తెలంగాణ మొత్తం భౌగోళిక పరిధిలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం పక్కా రోడ్ల యొక్క మొత్తం పొడవు కనుక చూసినట్లయితే దాదాపు 27,000 కిలోమీటర్ల వరకు పక్కా రోడ్ల నిర్మాణం జరుగుంటే అందులో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, అలాగే ప్రధాన జిల్లా రహదారులు, ఇతర రహదారులు, ఇవన్నీ కూడా 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. సో వీటిలన్నింటిలో కనుక చూసినట్లయితే అత్యధికంగా జిల్లా రహదారులు దాదాపు 12,000 కిలోమీటర్లకు పైగా విస్తరించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీని తర్వాత చూసినట్లయితే ఇతర రోడ్లు అంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు కాకుండా జిల్లాల నుంచి వివిధ మండలాలకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే 9,000కి పైగా కిలోమీటర్ల మేర ఈ ఇతర మార్గాలు అనేవి విస్తరించున్నాయి. ఇక జాతీయ రహదారుల విషయానికి వచ్చేసరికి మనకి 2022 జూన్ నాటికి దాదాపుగా 3,174 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒక 2 కొత్త జాతీయ రహదారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ రహదారులతో పాటుగా మొత్తం రాష్ట్రం గుండా వెళ్ళేటువంటి జాతీయ రహదారులను కనుక మనం పరిశీలించినట్లయితే 25 జాతీయ రహదారులు తెలంగాణ ప్రాంతంలో మనం గమనించవచ్చు. అలాగే NH-44 అనేది అతి పొడవైనటువంటి జాతీయ రహదారి. ఈ NH-44 అనేది రాష్ట్రంలో వెళ్తున్నటువంటి అతి పొడవైనటువంటి జాతీయ రహదారి. దీన్ని ఇంతకుముందు NH-7 అనేవాళ్ళు ఇప్పుడు NH-44గా మార్చడం జరిగింది. ఇక స్టేట్ హైవేస్ కనుక చూసినట్లయితే 3,150 కిలోమీటర్లకు పైగా
ఈ రాష్ట్ర రహదారులు అనేవి విస్తరించున్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పక్కా రోడ్ల యొక్క మొత్తం పొడవు కనుక చూసుకున్నట్లయితే 26 నుంచి 27,000 కిలోమీటర్ల వరకు కూడా ఈ రహదారులు మనం గమనించవచ్చు. అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి నంబర్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రహదారులు అనేవి నిరంతరం పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గేది ఉండదు. కాబట్టి మనము ఈ ఖచ్చితమైనటువంటి ఈ గణాంకాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని మనం ఇక మొత్తం మీద ఉన్నటువంటి పక్కా రోడ్లలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పక్కా రోడ్లలో 72% రోడ్లు మొత్తం మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి. 72%. అలాగే మనకి R&B కనుక చూసుకున్నట్లయితే దీంట్లో 26,838 కిలోమీటర్లు ఉన్నాయి. సో ఇంతకుముందు మనం చూసినట్లుగా మొత్తం రోడ్ల పొడవు 26,837 కిలోమీటర్లు అన్నాం. ఇక్కడ కనుక చూసినట్లయితే మొత్తం వచ్చి 70,000 26,000 అంటే 96,000 వరకు పైకి వెళ్ళిపోయింది. సో ఈ తేడా ఏమిటంటే మనం ముందు చెప్పుకున్నాను ఇక్కడ పక్కా రోడ్లు, ఇక్కడ పక్కా రోడ్లతో పాటు కచ్చా రోడ్లు అన్నీ కనుక కలిపినట్లయితే మనకి మొత్తం టోటల్ లెంగ్త్ కనుక చూసినట్లయితే 97,119 కిలోమీటర్ల మేర మొత్తం రోడ్ల యొక్క నిడివిని మనం తెలంగాణ రాష్ట్రంలో గమనించవచ్చు. సో ఈ నిడివిలో 72% ఉన్నటువంటి రోడ్లు ఏమిటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఉన్నట్లయితే ఒక 26,800 వచ్చి 27,000 కిలోమీటర్ల వరకు R&B పరిధిలో మనం గమనించవచ్చు. ఇక జాతీయ రహదారుల విషయానికి మనం గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నాం 25 జాతీయ రహదారులు తెలంగాణ గుండా వెళ్తున్నాయని. సో ఈ జాతీయ రహదారుల విషయానికి వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రహదారుల యొక్క సగటు సాంద్రత ఎలా ఉంటుందంటే ప్రతి 100 చదరపు కిలోమీటర్లకి మనకి నేషనల్ లెవెల్లో 2.84 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ప్రతి 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో కనుక మనం చూసినట్లయితే ఈ ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి 100 చదరపు కిలోమీటర్లకి 2.84 కిలోమీటర్ ఉంటే పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్కి ఇది నేషనల్ లెవెల్లో ఉంటే మనకి స్టేట్ లెవెల్లో తెలంగాణ ప్రాంత పరిధిలో ఇది 2.24 కిలోమీటర్లు పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది. సో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ రహదారుల సాంద్రత కంటే తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ రహదారుల సాంద్రత కొంతమేర తక్కువగా ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలు కానివ్వండి, అన్ని జిల్లా భౌగోళిక ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే అన్ని జిల్లాలలో కన్నా హైదరాబాద్ జిల్లా అతి చిన్న జిల్లా అయినప్పటికీ 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే అయినప్పటికీ ఇక్కడ రోడ్ల సాంద్రత అత్యధికంగా మనం గమనించవచ్చు. దీనికి గల కారణం ఏమిటంటే మనకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రాంతం కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో రోడ్డు సాంద్రత అత్యధికంగా ఉంది. ఈ రోడ్డు సాంద్రత కనుక చూసినట్లయితే ప్రతి 99.5 చదరపు కిలోమీటర్ల పరిధి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ చదరపు కిలోమీటర్ల పరిధిలో 100 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని మనం గమనించవచ్చు. ప్రతి 100 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఎంత మేర చదరపు వైశాల్యంలో కలదని మనం కనుక గమనించినట్లయితే దాదాపుగా 99.54 చదరపు కిలోమీటర్ల పరిధిలో మనము ఈ 100 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని మనం గమనించగలం. ఇక హైదరాబాద్ తర్వాత అత్యధికంగా రోడ్డు సాంద్రత కలిగినటువంటి జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా రెండవ స్థానంలో కరీంనగర్, రెండవ స్థానం నల్గొండ, మూడో స్థానంలో కరీంనగర్ గలవు. సో మొట్టమొదటి రోడ్డు సాంద్రత పరంగా జిల్లాలు కనుక మనం చూసినట్లయితే ఒకటి హైదరాబాదు, రెండవది నల్గొండ, మూడవది కరీంనగర్. సో రోడ్డు సాంద్రత పరంగా ఓకేనా ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. ఇక అత్యంత రోడ్డు సాంద్రత కలిగినటువంటి అత్యంత అల్ప రోడ్డు సాంద్రత కలిగినటువంటి జిల్లా కనుక చూసినట్లయితే ఇది అల్ప సాంద్రత కలిగినటువంటి జిల్లా కనుక చూసినట్లయితే ఇది ఆదిలాబాద్ జిల్లా. ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు ఇది 63.95 కిలోమీటర్ల మేర మనకి రోడ్డు సాంద్రత కలిగి ఉంది. ఇక భారతదేశంలో సగటు రోడ్డు సాంద్రత కనుక చూసినట్లయితే ఇది ప్రతి 100 చదరపు కిలోమీటర్లకి దాదాపుగా 131 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో ఉన్నట్టయితే ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో జాతీయ సగటు కంటే కూడా రోడ్ల సాంద్రత తక్కువగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో భారతదేశంలో ఉన్నటువంటి సగటు రోడ్డు సాంద్రత 130 కిలోమీటర్లు పర్ ఎవ్రీ 100 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే తెలంగాణలో ఈ రోడ్డు యొక్క సాంద్రత మనకు కొంచెం తక్కువగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఓకే,
ఇక ఈ రహదారుల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి కార్యక్రమాన్ని మనం పరిగణలో తీసుకున్నామంటే ట్రాక్ తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం. తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం ట్రాక్ అనే కార్యక్రమాన్ని మనం ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ ట్రాక్ ద్వారా ఉన్నటువంటి ఈ మొత్తం ఈ కచ్చా రోడ్డు కాకుండా పక్కా రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ పక్కా రోడ్లలో మొత్తం యొక్క పొడవుని 42,000 కిలోమీటర్లకి పెంచాలనే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. సో 42,000 కిలోమీటర్ల పరిధికి పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి పక్కా రోడ్ల యొక్క పరిమాణం కనుక చూసినట్లయితే మనకి 26,837 కిలోమీటర్లు ఉంటే ఈ పక్కా రోడ్ల యొక్క మన పొడవుని ఎంత తీసుకెళ్లాలంటే 42,000 కిలోమీటర్లు పెంచడం ప్రధాన లక్ష్యంగా తీసుకురాబడిన కార్యక్రమం ఇది తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం. సో 5 సంవత్సరాల్లో దీన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి చేయాలని భావించినప్పటికీ ఈ స్థాయిలో అనుకున్నంత స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి కాలేదని చెప్పుకోవాలి. సో ఈ మొత్తం కార్యక్రమానికి అవసరమైనటువంటి ఎస్టిమేషన్ వేయబడినటువంటి ఖర్చును కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 24,000 కోట్ల రూపాయలతో 26,000 నుంచి 42,000 కిలోమీటర్ల రోడ్లు పెంచడానికి ఖర్చు అవుతున్నట్లుగా మనం గమనించాలి. ఇక ఈ బాధ్యతని ఎవరి మీద పెట్టారంటే ప్రభుత్వం ఆ నిధుల సమీకరణ, నిధుల సేకరణ అనే అంశాన్ని విజయ బ్యాంక్ని నోడల్ బ్యాంక్గా తీసుకొని ఆ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చే విధంగా ఆ బ్యాంకు ఇతర బ్యాంకుల ద్వారా కానివ్వండి, మరే ఇతర మార్గాల ద్వారా అయినా కానివ్వండి నిధులు సమకూర్చే విధంగా ఈ కన్సార్టియం రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా విజయ బ్యాంకు అప్పగించడం జరిగింది. ఇక మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణము ఇది ఔటర్ రింగ్ రోడ్డు. సో ఔటర్ రింగ్ రోడ్డు కనుక చూసినట్లయితే దీన్నే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు అనుకుంటారు. దీని యొక్క మొత్తం పొడవు కనుక చూసినట్లయితే 158 కిలోమీటర్లు మొత్తం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క పరిధి. దీన్ని 8 లైన్ల రోడ్డుగా నిర్మించడం జరిగింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అయిందంటే దాదాపుగా 6,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించడం జరిగితే ఇందులో జికా యొక్క అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జికా యొక్క ఆర్థిక సహాయం కూడా దాదాపు 3,100 కోట్ల రూపాయల మేర మనం ఈ ఆర్థిక సహాయాన్ని మనం గమనించవచ్చు. ఇక మరొక రహదారి మార్గాన్ని కనుక చూసినట్లయితే పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే. ఇది దేశంలో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి ఫ్లైఓవర్లలో మొట్టమొదటిది. ఇది మొత్తం పొడవు కనుక చూసినట్లయితే ఇది పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే వచ్చి 11.6 కిలోమీటర్స్. ఇది హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం దగ్గర ప్రారంభమై మనకి శంషాబాద్ దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొంచెం ముందుగా శంషాబాద్ దగ్గర ఇది అంతమవుతుంది. సో ఈ 11.6 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉన్నదో ఇది నగరాన్ని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కలిపే మార్గము. ఇది దేశంలోనే అత్యంత పొడవైనటువంటి ఫ్లైఓవర్గా మనం గుర్తించారు. ఇక రైల్వే నెట్వర్క్ కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ మొత్తం పొడవు కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 66,687 కిలోమీటర్ల మేర భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ విస్తరించి ఉంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే నెట్వర్క్లో 4వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశానికి. మొట్టమొదటి రైల్వే నెట్వర్క్ అత్యంత పెద్దదైన నెట్వర్క్ కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో యుఎస్ఏ దాదాపు 2,57,000 కిలోమీటర్ల నెట్వర్క్తో మొదటి స్థానంలో ఉంటే రష్యా 1,75,000 కిలోమీటర్లు రెండో స్థానంలోను, చైనా 1,27,000 కిలోమీటర్లతో మూడవ స్థానంలోనూ విస్తరించింది. సో భారతదేశాన్ని కనుక చూసుకున్నట్లయితే మొత్తం రైల్వే నెట్వర్క్ పరిధి కనుక 66,000 లేదా 67,000 మధ్యలో ఉన్నటువంటి ఈ రైల్వే నెట్వర్క్ చైనాలో ఉన్నటువంటి నెట్వర్క్లో సగంగా మనం భావించాలి. ఇక మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 66,687 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉన్నదో అందులో తెలంగాణలో ఉన్నటువంటి నెట్వర్క్ పొడవు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం 1,736 కిలోమీటర్ల నెట్వర్క్ పరిధిని మన తెలంగాణ రాష్ట్రం కలిగి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నెట్వర్క్లో కనుక అంటే రైల్వే మార్గాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే
ఒక జోన్ కూడా మనం గమనించవచ్చు. అది సౌత్ సెంట్రల్ రైల్వే జోను. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ప్రధానంగా మనకు 6 డివిజన్స్ ఉన్నాయి. అవి రాష్ట్ర విభజనకు ముందు ఉన్నటువంటి డివిజన్స్ ఇవన్నీ కూడా. సో ఈ డివిజన్స్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోను, రెండవది తెలంగాణలోను, మూడవది వచ్చి మనకి కర్ణాటకలో కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి విభాగాలను మనం గమనించవచ్చు. ఈ డివిజన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే 6 డివిజన్లు మనకి తెలంగాణలో సికింద్రాబాదు, హైదరాబాదు ప్రధానంగా ఉంటే, ఇక ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్స్లో మన గుంతకల్లు అనంతపూర్లో, గుంటూరు, అట్లాగే విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్స్. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి డివిజన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం 6 డివిజన్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో ఆంధ్రాలో, తెలంగాణలో మరియు మహారాష్ట్రలో ఉన్నటువంటి విభాగాలను మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్స్ ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, సికింద్రాబాద్ అనే 2 డివిజన్లు గమనించాలి. ఇక మిగిలిన ఒక డివిజన్ నాందేడ్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి డివిజన్. ఇది నాందేడ్ కూడా ఒక ప్రధానమైన నగరము మహారాష్ట్రలో. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ రైల్వే డివిజన్ కనుక మనం పరిశీలించాలి. సో హైదరాబాద్ రైల్వే జోన్ యొక్క డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా మనం సికింద్రాబాద్లో గమనించవచ్చు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి హైదరాబాద్ రైల్వే డివిజన్లో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ పొడవు ఎంత అనే అంశానికి మనం పరిశీలించినట్లయితే ఈ హైదరాబాద్ డివిజన్లో 653 కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరించి ఉంది. ఇక సికింద్రాబాద్ డివిజన్ కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా సికింద్రాబాద్లోనే మనం గమనించవచ్చు. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే జోను ప్రధాన కార్యాలయము, హైదరాబాద్ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయము, సికింద్రాబాద్ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయము, ఇవన్నీ కూడా మనం సికింద్రాబాద్లోనే ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక ఈ సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నటువంటి మొత్తం రైల్వే లైన్ పొడవు కనుక మనం చూసినట్లయితే 1488 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. ఇక ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి 6 డివిజన్లలో ఈ రైల్వే జోన్కు అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించి పెట్టేటటువంటి డివిజన్ కనుక మనం పరిశీలించినట్లయితే అది తప్పనిసరిగా సికింద్రాబాద్ డివిజనే. ఈ సికింద్రాబాద్ డివిజన్ కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం రైల్వే జోన్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి మొత్తం ఫ్రైట్ మన ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉన్నదో సరుకు రవాణా ఏదైతే ఉందో అందులో 64% సరుకు రవాణా కేవలం సికింద్రాబాద్ డివిజన్ నుంచే జరగడం మనం గమనించాలి. అలాగే ఉన్నటువంటి 6 డివిజన్స్లో కూడా మనకి ప్రయాణికుల యొక్క ఈ వాటాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ప్రయాణికుల రవాణా అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 35% రవాణా కేవలం సికింద్రాబాద్ డివిజన్ కూడా మనం గమనించవచ్చు. సో ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషను అలాగే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ రెండింటిలో కూడా సికింద్రాబాద్ డివిజన్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని మనం చూసినట్లయితే ఈ హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అలాగే రద్దీకి అనుగుణంగా రోడ్డు మార్గాలు విస్తరించడానికి అవకాశం లేకపోవడంతో అలాగే పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్యాన్ని తగ్గించే క్రమంలోనూ అలాగే జీవన ప్రమాణాలను మనము నిర్ణయించే భాగంగా రవాణా ఖర్చులు తగ్గించేందుకు ఈరోజు మనము అనేక రకాలైనటువంటి రవాణా వ్యవస్థలను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఏర్పడినటువంటి మరొక రవాణా వ్యవస్థ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ MMTS. సో ఈ MMTS అనేది మనకి 2003లో మనకి ప్రారంభించబడింది. సో ఈ MMTS హైదరాబాద్లో ఉన్నటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ఇది ఒక జాయింట్ పార్ట్నర్షిప్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్నటువంటి రవాణా వ్యవస్థ. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే వారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విభాగము మరియు తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు కూడా పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ సెక్టార్ కాకుండా 2 పబ్లిక్ సెక్టార్స్ జాయింట్ పార్ట్నర్షిప్తో నిర్వహించబడుతున్నటువంటి సంస్థ. సో దీన్ని మనకి 1 ఆగస్టు 2003లో దీన్ని మన పబ్లిక్కి ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో 3 మార్గాలను మనం గమనించవచ్చు. అది ఫలక్నామా టు సికింద్రాబాద్ ఒక మార్గము, హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఒక మార్గము, అలాగే లింగంపల్లి టు సికింద్రాబాద్ ఒక మార్గము. సో ఈ MMTS ఫేజ్ 1లో ఉన్నటువంటి మొత్తం రవాణా
పరిధి కనుక మనం గమనించినట్లయితే ఇది 44 కిలోమీటర్ల మేర నెట్వర్క్ కలిగి ఉంది. అలాగే ఫేజ్ 2 కూడా మనం దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ఫేజ్ 2 దాదాపుగా 107 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి నెట్వర్క్. సో దీన్ని కూడా 2010లో ప్రారంభించాము. ఇప్పటికీ పూర్తి కాలేదు, ఇంకా జరుగుతుంది. సో దీని ద్వారా కనుక చూసినట్లయితే మనకి 641 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఒక 115 కిలోమీటర్ల వరకు కూడా దీని ద్వారా రైలు మార్గాన్ని మెట్రో నగరంలో అభివృద్ధి చెందించడానికి ప్రయత్నిస్తున్నటువంటి దశ. అలాగే ఈ మొత్తం ఖర్చు ఏదైతే ఉన్నదో ఈ మొత్తం ఖర్చులో మనకు ఉన్నటువంటి 641 కోట్ల రూపాయల ఖర్చులో 2/3 వంతు అంటే దాదాపు 66% రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండింగ్ చేయడానికి ఉద్దేశించి దాని మీద ఎంఓయూ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఇంకా ఎంఎంటీఎస్లో ఉన్నటువంటి రెండవ దశను కూడా మనము ప్రారంభించడం జరిగింది 2010వ సంవత్సరంలో. దీని యొక్క మొత్తం నిర్మాణ వ్యయంగా చూసినట్లయితే 640 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నారు. సో 2010లో ప్రారంభించబడినటువంటి ఈ పని ఈ ఎంఎంటీఎస్ స్టేజ్ 2 అనేది మనకి 2018 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఒక 107 కిలోమీటర్ల పరిధి మేర ఈ నిర్మాణ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక మరికొద్ది కాలంలో మనం పూర్తి నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే మొత్తం స్టేజ్ 2లో ఎంఎంటీఎస్ స్టేజ్ 2లో ఉన్నటువంటి ఈ పెట్టుబడి వివరాలుగా మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో 66% పెట్టుబడి లేదా 3/2 పెట్టుబడిని పెట్టడానికి అంగీకరించినటువంటి పరిస్థితిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మరొక ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు. ఇది చాలా వినూత్నమైనటువంటి హైదరాబాద్ యొక్క దిశను మార్చేటువంటి ప్రాజెక్టుగా మనం అభివర్ణించవచ్చు. సో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ అనేది 2012 ఏప్రిల్ 26న భూమి పూజ చేసుకోవడం అనేది జరిగింది. అంటే మనకి శంకుస్థాపన జరిగింది. ఇదొక మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, అంటే శీఘ్రగతిన ప్రయాణికులని తమ గమ్యస్థానాలు చేరవేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక కలిగి తురాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేనటువంటి ప్రాజెక్టు. దీని యొక్క మొత్తం ఎస్టిమేటెడ్ కాస్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 18,800 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అంటే అంచనాతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 2017-28న ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రాజెక్టు లెంగ్త్లో 30 కిలోమీటర్ల పొడవు మేర ఆ రోజు ప్రారంభించబడినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది మియాపూర్ నుంచి నాగోల్ వరకు అప్పటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ మెట్రో రైలు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి మెట్రో రైలు కేటగిరీల్లో లార్జెస్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఇది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మెట్రో రైలు రంగంలో కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కలిగినటువంటి మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో రైలు ప్రాజెక్టు. ఇక ఈ మెట్రో రైలు కారిడార్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 3 లైన్లుగా విభజించడం జరిగింది. ఈ 3 లైన్లకు కూడా 3 కలర్స్ ఇచ్చి నేమ్స్ పెట్టడం జరిగింది. రెడ్ లైను, బ్లూ లైను, గ్రీన్ లైను, ఈ విధంగా 3 కలర్స్ ఇస్తే అందులో రెడ్ లైన్ అనేది దాదాపుగా అత్యంత పొడవైనటువంటి ప్రాజెక్ట్ ఇది రైల్వే లైను. ఇది వచ్చి 29.2 కిలోమీటర్ల మీద విస్తరించినటువంటి ఈ లైను మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి నిర్మాణం జరిగినటువంటి లైన్. మియాపూర్ని ఎల్బీ నగర్తో కలిపేటటువంటి రెడ్ లైన్ ఇది. ఇక గ్రీన్ లైన్ కనుక చూసినట్లయితే ఇది మొత్తం దీని యొక్క పొడవు 15 కిలోమీటర్లు. ఇది జేబీఎస్ దగ్గర ఉన్నటువంటి ప్రెడర్ గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు నిర్మించబడినటువంటి మార్గము. సో జేబీఎస్ని ఎంజీబీఎస్ని జవహర్ బస్ స్టేషన్ని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ రెండింటిని కూడా కలిపేటటువంటి మార్గము గ్రీన్ లైను. ఇక బ్లూ లైన్ కనుక చూసినట్లయితే ఇది హైటెక్ సిటీ నుంచి నాగోల్కి నిర్మించబడినటువంటి మార్గము. ఇది ఒక 27 కిలోమీటర్ల మేర దీని నిర్మాణం జరిగింది. సో ఈ రెడ్ లైను, గ్రీన్ లైను, బ్లూ లైను మూడింటిని కనుక కలిపినట్లయితే సుమారుగా మనకి మెట్రో రైలు కారిడార్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి స్టేజ్ 1లో ఉన్నటువంటి మార్గాల మొత్తం పొడవు వచ్చి 71.2 కిలోమీటర్లు.
సో ఇక్కడ మనం ఒక పరిస్థితి కనుక గమనించినట్లయితే కరోనాకి జస్ట్ బిఫోర్ అంటే 2019 జనవరి ఫిబ్రవరి ఆ నెలలో కనుక మనం పరిశీలించినట్లయితే సుమారుగా ప్రతిరోజుకి 4 లక్షలకు పైగా జనాభా ఇక్కడ ప్రయాణిస్తున్నట్టు పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రారంభ దశలో 80,000గా ఉన్నటువంటి ఈ మెట్రో రైలు ప్రాజెక్టు సందర్శకుల యొక్క సంఖ్య లేదా దానిలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 80,000గా ఉంటే 2019 జనవరి ఫిబ్రవరి నాటికి దాదాపుగా 4 లక్షల మందికి పైగా ఇందులో ప్రయాణిస్తున్నారు. సో కరోనా సందర్భంలో ఇక్కడ దాదాపుగా ఈ ప్రజల యొక్క సంఖ్య క్రమంగా తగ్గిపోవడం జరిగింది. మరలా కరోనా సమయం అనంతరం అంటే 2022 లేదా 2021 నవంబర్ డిసెంబర్ నుంచి క్రమేపీ ఈ జనాల సంఖ్య ప్రయాణించే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ దాదాపుగా 5 లక్షల మార్కును కూడా దాటినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సెకండ్ లాంగెస్ట్ ఆపరేషనల్ నెట్వర్క్గా ఇది కూడా భారతదేశంలో గుర్తించబడింది. ఢిల్లీ మెట్రో తర్వాత ఇది ఢిల్లీ మెట్రో వచ్చి 250 కిలోమీటర్ల వరకు వస్తే ఇది మొదటి స్టేజ్ 1లో ఇది 71 కిలోమీటర్లు. రెండవ స్టేజ్లో కూడా మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో ఢిల్లీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో రైలు మార్గాల్లో ఢిల్లీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ ఇది. అలాగే దీనికి వచ్చినటువంటి అవార్డులు కూడా మనం పరిశీలించినట్లయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 ప్రధానమైనటువంటి అవస్థాపన సౌకర్యాల ప్రాజెక్టులలో కూడా ఇది కూడా స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్షిప్ ఫోరం అనే ఒక సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఇది న్యూయార్క్లో నిర్వహించిన సర్వేలో 2013లో అత్యుత్తమ హెచ్ఆర్ అంటే మానవ వనరుల ఉపయోగానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగా కూడా దీన్ని మనం గుర్తించడం జరిగింది. అలాగే 2015లో SAP-ACE అనే ఒక అవార్డు కూడా దీనికి రావడం జరిగింది. ఇది కూడా ఒక మానవ వనరులకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వనరులకు అవార్డు. మానవ వనరుల వినియోగము అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ మేనేజ్మెంట్ ఏ విధంగా మనం చేస్తున్నాము అనే విషయంలో దీనికి ఈ 2015లో ఈ అవార్డు రావడం జరిగింది. సో SAP-ACE అనే అవార్డు. ఇక 2018లో 2 ఈ మెట్రో రైలు యొక్క కారిడార్లో ఉన్నటువంటి 2 స్టేషన్స్ కూడా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క నిర్వహణలో సర్వేలో అత్యుత్తమ ప్రతిభ అత్యుత్తమ పరిశుభ్రత పాటించినటువంటి స్టేషన్లుగా కూడా గుర్తించి వీటికి కూడా మనకి ప్లాటినం అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. సో 2018లో ఉన్నటువంటి ఈ 2 మనకి స్టేషన్లు కనుక గమనించినట్లయితే ఒకటి ప్రకాష్ నగర్, రెండోది రసూల్పుర, 2 పక్కపక్కనే ఉన్నటువంటి మెట్రో రైల్ స్టేషన్స్ ఇవి. సో ఈ 2 కూడా అత్యుత్తమ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా అంటే పరిశుభ్రతను పాటించడంలో ప్రధానమైనటువంటి చాలా తీవ్రమైన అంటే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నవి అనే విధంగా దీనికి అవార్డు రావడం జరిగింది. అలాగే 2018లో కూడా మనం చూసినట్లయితే ఇది 2018లో కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఒక అర్బన్ మాస్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని గుర్తించి దీని యొక్క ప్రతిభని దీని యొక్క విలువను గుర్తించడం జరిగింది. ఇక ఫేజ్ 2ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఫేజ్ 2కి 2012లో 6th జూన్న ఈ నిర్మాణానికి అవసరమైనటువంటి శంకుస్థాపన లేదా భూమి పూజ నిర్వహించారు. ఇది యొక్క మొత్తం ఖర్చు కనుక చూసినట్లయితే ఎస్టిమేటెడ్ కాస్ట్ కనుక చూసినట్లయితే 5,000 కోట్ల రూపాయలు. సో ఇది దీంట్లో ప్రధానమైన ఉద్దేశాన్ని మనం పరిశీలించినట్లయితే ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ నగరం నుంచి ప్రధానంగా ఈ మెట్రో రైలు నడపాలి అనే ఉద్దేశం దీంట్లో ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఈ మెట్రో రైల్లో ఉన్నటువంటి స్టేజ్ 1కి కానివ్వండి స్టేజ్ 2కి కానివ్వండి ఒక మస్కట్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఒక ప్రధానమైన సింబల్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ సింబల్ కనుక మన పేరుని చూసినట్లయితే నిజ్ అనే సింబల్ పెట్టారు. సో నిజ్ అనేది దేని తెలియజేస్తుందంటే మన స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి నిజాంల యొక్క వారిని గౌరవించే ఉద్దేశంతో నిజ్ అనే పేరుని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక దీని యొక్క మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ స్టేజ్ 2 ప్రాజెక్టు అనేది కంప్లీట్గా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి లేదా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు. మొదటి దశ కనుక చూసినట్లయితే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అక్కడ మనకి L&T సంస్థతో అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం 3 కూడా ఇన్వాల్వ్ అయినటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇక స్టేజ్ 2 కనుక చూసినట్లయితే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఓన్ చేసుకొని సోల్గా నిర్మిస్తున్నటువంటి ఒక
ప్రాజెక్ట్ ఇది స్టేజ్ 2 అనేది. ఇక ఈ రెండవ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులో మనం కనుక మొత్తం పొడవు కనుక చూసినట్లయితే 85 కిలోమీటర్ల మేర ఇది నిర్మాణం జరుగుతుంది. ఇందులో మరొక అంశం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ని హైదరాబాద్ని కలిపేది కూడా ఇందులో అంతర్భాగంగా మనం గమనించాలి. ఇక్కడ 6 ప్రపోజ్డ్ రూట్స్ ఉన్నాయి. ఈ 6 ప్రపోజ్డ్ రూట్స్లో స్టేజ్ 2లో ఒక 3 రూట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రూట్స్ని వాటిని యొక్క ఎక్స్టెన్షన్, వాటి యొక్క కొనసాగింపు లేదా వాటి యొక్క పరిధిని పెంచడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. ఇక లైన్ 1 కనుక చూసినట్టయితే రెడ్ లైన్ ఇది మియాపూరు BHEL పటాన్ చెరువు వరకు కూడా దీన్ని మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఉంటే ఇందులో మొత్తం పొడవు వచ్చి 15 కిలోమీటర్ల మేర దీన్ని మనం గుర్తించవచ్చు. అలాగే మరొక లైన్ 1లోని ఎక్స్టెన్షన్ కనుక చూసినట్లయితే ఇది రెడ్, ఇది ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా ఒక 7 కిలోమీటర్ల మేర సెకండ్ స్టేజ్లో దీని యొక్క కొనసాగింపును లేదా దీని యొక్క కంటిన్యూటీని కొనసాగించాలని నిర్ణయించారు. ఇక లైన్ 2 కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఎక్స్టెన్షన్ కనుక చూసినట్టయితే ఇది గ్రీన్ లైన్, ఇది మన JBS బస్ స్టాండ్ నుంచి ఆల్వాల్ వరకు 8 కిలోమీటర్ల మేర ఈ స్టేజ్ 2లో ఉన్నటువంటి ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక లైన్ 4 కనుక చూసినట్లయితే ఇది కొత్త లైన్, ఇది రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు గచ్చిబౌలి మీదుగా ఎయిర్పోర్ట్ వరకు 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క నిర్మాణ మార్గాన్ని కొనసాగిస్తున్నారు. లైన్ 5 కనుక చూసినట్లయితే ఇది కూడా కొత్త మియాపూర్ నుంచి టోలీ చౌక్ వరకు అలాగే లకడీ కపూల్ వరకు 20 కిలోమీటర్ల మేర ఈ యొక్క నిర్మాణాన్ని చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఇక 6వ లైన్ కనుక చూసినట్లయితే తార్నాకా నుంచి ECIL వరకు ఉన్నటువంటి 7 కిలోమీటర్ల మేర ఈ మెట్రో ప్రాజెక్ట్ని ఇక్కడ కూడా విస్తరిస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అవస్థాపన సౌకర్యాలను పెంపొందించుకునే విధంగా కూడా మనం ఇక్కడ ప్రతిపాదనలు ఉన్నాయని అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ద్వారా ఉన్నటువంటి మనకి అద్భుతాలు లేదా ఉపయోగాలు అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనం ముందే చెప్పుకున్నట్టుగా అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందిన దగ్గర ఆటోమేటిక్గా తప్పనిసరిగా మనకి ఆర్థిక కార్యకలాపాలు, సేవారంగ కార్యకలాపాలు ప్రధానంగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఆయా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు కొంచెం సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రధాన ప్రయోజనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటికే హైదరాబాద్ నగరం సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి నగరం. సో ఈ అవస్థాపన సౌకర్యాల ఫలితంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి, IT ఆధారిత సేవల కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు కానివ్వండి, గతంలో అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యలను పూర్తి స్థాయిలో నిర్మూలించడం ద్వారా మనము ఈ అవస్థాపన సౌకర్యాల పెరుగుదలను మనం గమనిస్తున్నాం. అలాగే వీటితో పాటుగా కోకాపేట జిల్లా ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, తద్వారా పెట్టుబడులను ఆకర్షించడం కూడా దీని యొక్క ప్రధాన ప్రయోజనంగా మనం గమనించవచ్చు. వీటితో పాటుగా ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు ఉన్నటువంటి ఈ కారణంగా దేశంలోనే అత్యధికంగా మనకి రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా ఉన్న నగరం కూడా మన హైదరాబాద్ నగరం గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వీటితో పాటుగా మరొక ప్రధానమైన అంశము మనకి పర్యావరణ పరంగా కాలుష్య కారకాల ప్రభావం మీద కొంతమేర తగ్గించడానికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ in order to reduce the pollution levels in the atmosphere. సో అభ్యర్థి అందరూ కూడా ఈ అంశాన్ని గుర్తుంచుకొని మెయిన్స్లో దానికి తగిన విధంగా ఆన్సర్ రాయగలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.